ఈరోజు మొదటి ఆషాఢ సోమవారం, పైగా షష్ఠి తిథితో కలిసి వచ్చింది. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను వింటే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజ జీవితంలో జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ ఇది. నిజంగా మహాశివుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిష్ వ్యక్తికి శివుడు కనిపించాడు. ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తికి పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివుని లీల ఇది. ఈయన భార్యది నిజంగా అదృష్టమే. 1879వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒకరోజు 2 రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుంచి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. అప్పట్నుంచి మేరీ తీవ్రమైన మనోవేదనకి గురైంది. ఎప్పుడూ భయంతో, బాధతో తనలో తానే కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం ఎదురు చూస్తూ, బాధపడుతూ చూడసాగింది. అయితే మేరీ ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి. వెంటనే ఆమె గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె చూసింది. ఈమె చాలా బాధగా ఉండడం గమనించిన పూజారులు ఆమెను పలకరించారు. పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగ్గా ఆమె వెంటనే తన భర్త కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని, వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే పూజారులు ఆమెని ఓదారుస్తూ మహాశివుడికి తన బాధని చెప్పుకోమని చెప్పారు. వెంటనే ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి చేరుకుంది. తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘు రుద్ర మంత్రాన్ని, జపాన్ని 11 రోజుల పాటు చేసింది. భక్తితో శివుణ్ణి ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది. ఇలా 11 రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్టు చెప్పాడు. మరియు తాను ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడినట్లు చెప్పాడు. అతను ఆ ఉత్తరంలో ఏం రాశాడు అంటే, పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారు. మాకు బతుకు మీద ఆశ కూడా పోయింది. ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడు. ఆయన పులిచర్మం ధరించి ఉన్నాడు. 3 సూది మొళ్లతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడు అని కల్నల్ తన భార్య అయిన మేరీకి ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ పేర్కొన్నాడు. ఆ యోగి వల్లే మేము విజయం సాధించామని ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కల్నల్ మరియు అతని భార్య మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. ఆ దంపతులిద్దరూ బైద్యనాథ్ గుడికి చేరుకోగానే, లోపలికి ప్రవేశించగానే కల్నల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గుడిలో ఉన్న మహాశివుడి రూపం చూసి యుద్ధ భూమిలో తాను చూసిన మహాయోగి ఇతనే అని అతను తెలుసుకున్నాడు. అప్పట్నుంచి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులు అయ్యారు. ఆ తర్వాత బైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని కూడా గుడికే ఇచ్చేశారు. వారి జన్మలు ధన్యం అయిపోయాయి. ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. ఈ కథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. ఎంతో విశేషమైన, పవిత్రమైన ఈ కథ విన్నవారికి
ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా పలికింది, స్వామి, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహాన్ని వెళ్లబుచ్చింది. దీంతో ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెబుతాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతీదేవి పండు ముత్తైదువ రూపాన్ని ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపముంది. పాపాత్ములెవ్వరైనా ఆయన్ని ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయన్ను తాకిన వారి తల బద్దలైపోతుంది. అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయన్ని రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. అందులో ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపుచ్చుకుని తన వీపు మీద ఆయన్ని మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యాన్ని కాపాడావు. నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా పలికాడు, అమ్మా, నేను ఇంతకుముందే గంగాస్నానం చేసి పునీతుణ్ణి అయ్యాను. పవిత్రమైన గంగాస్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదని ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు. అప్పుడు పరమేశ్వరుడు, చూసావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు. అర్థమైందన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తలపకించింది. పూర్వం ప్రయాగ క్షేత్రానికి సమీపంలో గంగానదీ తీరాన ధర్మకీర్తి అని ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను వేదాలను చదవకపోయినా అతని నరనరాల్లో ధర్మం, న్యాయం జీర్ణించుకుపోయి ఉండేవి. అతను భిక్షాటనతో జీవిస్తూ తనకు దొరికిన దానిలో పశుపక్షాదులకు కూడా భాగం పెట్టి ఆ తర్వాతే తాను భోంచేసేవాడు. అతని చిన్న గుడిసె చూరులో ఒక చిన్న పిచ్చుక గూడు కట్టుకుని ఉండేది. ఆ పిచ్చుక ప్రతిరోజు ధర్మకీర్తి పెట్టే మెతుకులను తింటూ అతని నిష్కల్మషమైన జీవితాన్ని, అతని దైవభక్తిని గమనిస్తూ ఉండేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో ఆ పిచ్చుక అహంకారి అనే ఒక ధనిక వైశ్యుడు. అతను అపారమైన సంపద కలవాడు, కాని పరమలోభి, దైవభక్తి లేనివాడు. అతను ప్రజలందరూ దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తుంటే వారిని చూసి ఇలా అనేవాడు, ఈ వెర్రి నమ్మకాలతో సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాడు. ఇక ఒక సోమవారం నాడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అతని ఇంటి ముందు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయాడు. అహంకారి అతన్ని చూసి పనిచేయకుండా, దేవుడి పేరు చెప్పి తిరిగితే ఇలానే పడి ఉంటారు అని కసురుకుని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్లిపోయాడు. ఇక ఆ బ్రాహ్మణుడు ఆకలితో అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ మహాపాపం వల్ల అహంకారి మరణానంతరం యమలోకానికి చేరుకున్నాడు. ఇక యమలోకంలో చిత్రగుప్తుడు ఇలా పలికాడు, నీవు ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేదు. నీవు ఒక జీవి యొక్క ప్రాణం కంటే నీ సంపదకే ఎక్కువ విలువని ఇచ్చావు. అందుకే నీవు ఎవరికీ ఉపయోగపడని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బతికే ఒక చిన్న పిచ్చుకగా జన్మిస్తావు. నీవు ఎప్పుడైతే నిస్వార్థమైన దానం, భక్తి యొక్క విలువ గ్రహించి ఒక పుణ్యకార్యానికి కారణం అవుతావో అప్పుడే నీకు విముక్తి లభిస్తుంది అని శపించాడు చిత్రగుప్తుడు. ఆ విధంగా అహంకారి తన పూర్వజన్మ స్మృతితో ఒక పిచ్చుకగా జన్మించి ధర్మకీర్తి గుడిసెను చేరాడు. ఇలా ఉండగా పవిత్రమైన సోమవారం నాడు ధర్మకీర్తి యథావిధిగా గంగాస్నానాన్ని ఆచరించి ఉపవాసముండి శివనామస్మరణతో తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రోజు అతను భిక్షాటనకు వెళ్లలేదు. ఈ రోజు నా శివయ్యకు నా ఉపవాసమే నైవేద్యమని భావించాడు.
అతను గుడిసెలో శివ ధ్యానంలో కూర్చున్నాడు. ఇక ఆకలితో ఉన్న ఆ పిచ్చుక రోజూలాగే అతను మెతుకులు వేస్తాడని ఎదురు చూసి చూసి విసిగిపోయింది. దానికి విపరీతమైన ఆకలిగా ఉంది. అది గుడిసెలో ఒక చిన్న మూలాన వెలిగించి ఉన్న ప్రమిదను చూసింది. ఆ ప్రమిదలో ఎవరో భక్తులు దానంగా ఇచ్చిన ఆవు నెయ్యి ఉంది. ఆ నెయ్యి వాసనకు ఆకలితో దానికి నోరూరింది. ఆ నెయ్యిని తాగాలి అనే ఆశతో అది ఎగిరి ఆ ప్రమిద యొక్క అంచుపై వాలింది. అది నెయ్యిని తాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్క దీపపు వత్తికి తగిలి ఆరిపోయే స్థితిలో ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. అదే సమయంలో దాని రెక్కకు కూడా నిప్పు అంటుకుంది. భయంతో అది గిలగిలా కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరింది. కాలిపోతున్న రెక్క గుడిసె పైకప్పుకు అంటుకుని ఆ పాత గుడిసె ఒక్కసారిగా బగ్గున మనడం మొదలుపెట్టింది. ఇక ధ్యానంలో ఉన్న ధర్మకీర్తి వేడికి పొగకు ఉలిక్కిపడి లేచాడు. తన గుడిసె కాలిపోతుందని గ్రహించి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ మంటల్లో ఆ చిన్న పిచ్చుక కాలి బూడిదైపోయింది. ఇక పిచ్చుక ప్రాణం విడిచిన మరుక్షణం ధర్మకీర్తికి ఒక అద్భుతం ఎదురైంది. అతని ముందు ఒక దివ్యమైన తేజోవంతమైన ఆత్మ నిలబడి మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ పుణ్యాత్మ, భయపడకు. నేను నీ గుడిసెలో నివసించే పిచ్చుక ఆత్మను. నా పేరు అహంకారి. నీ గుడిసె కాలిపోవడానికి నేనే కారణం. నన్ను క్షమించు అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తాను పిచ్చుకగా ఎందుకు పుట్టానో మొత్తం వివరించింది. ఈరోజు నేను ఆకలితో తెలియక ఆ శివదీపాన్ని ఉద్ధరించాను. ఆ పుణ్యఫలంగా నాకు ఈ పిచ్చుక జన్మ నుంచి విముక్తి లభించింది. శివదూతలు నన్ను శివలోకానికి తీసుకువెళ్లడానికి వస్తున్నారు. కానీ నాదొక చివరి కోరిక ఉంది. నా కథ, నేను చేసిన పాపం, నేను పొందిన ప్రాయచిత్తం లోకానికి తెలియాలి. సోమవారం నాటి దీపపు మహిమ అందరికీ అర్థం కావాలి. దయచేసి నీవు నా ఈ కథను ప్రజలకు, పురాణకారులకు వివరించు. ఇదే నేను నీకు చేసిన అపకారానికి నీవు నాకు చేయవలసిన ఉపకారం. ఈ మాటలు చెబుతూ ఉండగాని ఆకాశం నుంచి దివ్యమైన సంగీతంతో ఒక పుష్పక విమానం కిందకు వచ్చింది. అందులో శివగణాలు ఉన్నారు. అదే సమయంలో మరోవైపు నుంచి భయంకరమైన రూపాలతో యమదూతలు కూడా అక్కడికి వచ్చారు. వారు ఆ పిచ్చుక ఆత్మను పాశంతో బంధించడానికి ప్రయత్నించారు. ఇక శివదూతలు వారిని అడ్డగించి, ఆగండి, ఈ ఆత్మ శివలోకానికి చెందింది అని గర్జించారు. దాంతో యమదూతలు ఇలా పలికారు, ఇది అసాధ్యం. ఇతను పూర్వజన్మలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి మరణానికి కారణమయ్యాడు. ఆ పాపానికి ఇతను కొన్ని యుగాల పాటు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి అని వాదించారు. ఈ వాదన జరుగుతూ ఉండగా ఆకాశం నుంచి గంభీరమైన స్వరంతో సాక్షాత్తు యమధర్మరాజు వాణి ఇలా వినిపించింది. ఓనా యమదూతలారా, శివగణాలు చెప్పింది సత్యం. అతని పాపం మేరు పర్వతం అంతటిది. కాని అతను తెలియక చేసిన పుణ్యం ఈ విశ్వం అంతటిది. ఓ మానవులారా, వినండి. ఈ పిచ్చుక కదా మీకు ఒక గొప్ప గుణపాఠం. యమధర్మరాజుగా నా ధర్మం, పాపపుణ్యాలు లెక్కించడం, శిక్షలను అమలుపరచడం నా లెక్క ప్రకారం ఈ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి కొన్ని యుగాల పాటు నరకయాతన అనుభవించాల్సిందే. అది సత్యం. కాని ధర్మానికి, కర్మకు అతీతమైన ఒక మహాశక్తి ఉంది. అదే ఆ పరమశివుని కరుణ. ఆ కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు ఈ సోమవారం. ఈ రోజు నేను మీకు సోమవార దీపపు మహిమ గురించి వివరిస్తాను. దీన్ని సాక్షాత్తు శివుడే నాకు ఉపదేశించాడు అని యమధర్మరాజు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒక దీపం అంటే 3 భాగాలు, అంటే 3 దోషాలను పోగొడుతుంది. ప్రమిదలోని నూనె, నెయ్యి ఇది జీవి యొక్క సంచిత కర్మకు, అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలకు ప్రతీక. దీపం వెలిగినప్పుడు నూనె కరిగి కాలిపోయినట్లే సోమవారం దీపారాధన జీవి యొక్క సంచిత కర్మలను దహించి వేస్తుంది. ఇక వత్తి ఇది జీవి యొక్క ప్రారంభ కర్మకు, అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మకు ప్రతీక. వత్తి తన్ని తాను కాల్చుకుంటూ వెలుగును ఇచ్చినట్లే ఈ దీపారాధన జీవి యొక్క ప్రారంధ కర్మల తీవ్రతను తగ్గించి ఆ కష్టాలను తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దీపపు జ్వాల ఇది జీవి యొక్క ఆగామి కర్మకు, అంటే భవిష్యత్తులో జరగబోయే కర్మలకు ప్రతీక.
ఈ జ్వాల జ్ఞానాగ్నిగా మారి జీవికి మంచి చెడులా విచక్షణను ఇచ్చి భవిష్యత్తులో పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ పిచ్చుక తన స్వార్థం కోసం, ఆకలి కోసం దీపాన్ని సమీపించింది. నిజమే, కాని అది చేసిన పని ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపచేసింది. ఈ సోమవారం నాడు ఈ చర్యకు ఉన్న పుణ్యఫలం అనంతం. అది గంగానదిలో 1,000,000 సార్లు స్నానం చేసినా, 1000 అశ్వమేధాలు యాగాలు చేసినా రాని పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఒక్క క్షణంలో ఈ పిచ్చుక యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల ఖాతాలు శుద్ధి చేయబడ్డాయి. నా తాళపత్ర గ్రంథాల్లోని పాపపు లెక్కలన్నీ ఆ దీపపు అగ్నిలో భస్మమైపోయాయి. ఈ పిచ్చుక తన ప్రాణాలను అర్పించి తన యజమాని యొక్క దరిద్రపు గుడిసెను దహించి అతనికి ఒక నూతన జీవితానికి మార్గాన్ని చూపించింది. అంతేకాదు, పూర్వజన్మలో ఇతను అన్నం పెట్టక పాపాన్ని మూటకట్టుకున్నాడు. ఈ జన్మలో ధర్మకీర్తి తనకు లేకపోయినా ఈ పిచ్చుకకు రోజూ అన్నం పెట్టాడు. ఈ పుణ్యఫలం ధర్మకీర్తిని ఈ అగ్ని ప్రమాదం నుంచి, ప్రాణాపాయం నుంచి కాపాడింది. అన్నదానం చేసిన వారికి అగ్ని భయం, అకాల మృత్యుభయం ఉండవు. కాబట్టి శివదూతలారా, ఈ ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్ళండి అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు. ఇక శివదూతలు ఆ పిచ్చుక ఆత్మకు నమస్కారం చేసి విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు. ఇక ధర్మకీర్తి ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని గుడిసె బూడిదైపోయింది. కాని అతని హృదయం జ్ఞానమనే వెలుగుతో నిండిపోయింది. అతను ఆ పిచ్చుక కోరిక మేరకు దేశాలు తిరిగి ఈ కథను, సోమవారం యొక్క అపారమైన మహిమను ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. ఈ కథ విని ఎందరో రాజులు, ప్రజలు ధర్మకీర్తికి శిష్యులై అతనికి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి జీవితాంతం అతని సేవలో తరించారు. ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివ అనగా కల్మషం లేనివాడు అని అర్థం. శివుడి 12 క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతిర్లింగాలలో ద్వితీయ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం. ఈ రెండూ కలగలిసిన దివ్య క్షేత్రమే శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల్ల అడవుల్లో అమ్మవారు, అయ్యవారు స్వయంభూగా వెలిశారు. శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో శిలాదుడు అనే మహర్షి శివుడి గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు శిలాదుడు ఇలా పలికాడు: స్వామి, నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. శివుడి వరప్రభావం చేత శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులు జన్మించారు. వీరిలో పర్వతుడు స్వామివారి గురించి మరలా తపస్సు చేశాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై నీకు సాయుధ్య ముక్తిని ఇస్తున్నాను అని వరాన్ని ప్రసాదించాడు. అప్పుడు పర్వతుడు స్వామికి నమస్కారం చేసి, పరమేశ్వర, నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువు ఉండేలా, నాయందు 3,000,000 దేవతలు, సర్వతీర్థములు, సమస్త ఔషధాలు నివసించేలా వరాన్ని ప్రసాదించు అని కోరాడు. అది విని శంకరుడు, ఎందుకు అలాంటి వరం కోరుకుంటున్నావు అనగా ఆ పర్వతుడు ఇలా చెప్పాడు: నేనొక్కడినే తరించడం కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు తరించేందుకు అనువుగా ఈ వరాన్ని కోరుతున్నాను అని సమాధానం చెప్పాడు. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలు నశించాలి. ఇక్కడ లభించే ఔషధాలతో ఎటువంటి రోగమైనా నశించాలి. శ్రమ కోర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని, అనుగ్రహాన్ని పొందాలి. అందుకే ఈ వరం కోరుతున్నాను అని పర్వతుడు తెలియచేశాడు. దీనికి బోలాశంకరుడు సంతోషించి వరాన్ని ప్రసాదించాడు. శివుడు లింగ రూపంలో ఇక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా స్వయంభూలుగా వెలిశారు. స్వామివారిని మల్లికార్జునుడు అని పిలవడానికి ఒక పురాణ కథ ఉంది. పూర్వం తల్లిదండ్రులపై కోపగించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతానికి చేరుకున్నాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్న చోట మద్ది చెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారుడి కోసం వచ్చిన శంకరుడు ఆ చెట్టు కిందని లింగ రూపంలో వెలిశాడు కనుక
స్వామిని మల్లికార్జునుడు అని పిలుస్తారు. అర్జున వృక్షము అంటే మద్ది చెట్టు. మరొక కథ ప్రకారం పూర్వం చంద్రవంశపురాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ శివుణ్ణి ధ్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమరం కావాలో కోరుకోమని అడగగా అంత చంద్రావతి, స్వామి, నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలా వరం ప్రసాదించమని కోరింది. అప్పుడు ఆ దండను శివుడు గంగా చంద్రమంకల మధ్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కాబట్టి స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది అని చెబుతారు. పూర్వం అమ్మవారు తపస్సు ఆచరించి పరమేశ్వరుణ్ణి ఇక్కడికి వచ్చి తన్ను వివాహం ఆడవలసిందిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమయ్యారు. అమ్మవారు, స్వామి, ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా, నేను అనాది నుంచి ఉన్నవాడను, నా రూపమిదే, ఇష్టమైతే వివాహం చేసుకో అని తెలిపారు. అందుకు అమ్మవారు, మహాదేవా, మీ తత్వం నాకు తెలియనిది కాదు, మీ మనోహరత్వం నాకు బాగా తెలుసు, మీరు ఏ రూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంది. అలా వచ్చిన స్వామి వృద్ధ మల్లికార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రధాన ఆలయానికి కుడివైపున ఉంటారు. బ్రహ్మగిరి పర్వతం మీద ఒక క్రూరుడైన వేటగాడు ఉండేవాడు. అతను రోజూ పక్షులను, జంతువులను చంపేవాడు. అంతేకాదు, బ్రాహ్మణులు కూడా చంపేవాడు. ఒకరోజు అతను వేటకు వెళ్ళి చాలా పక్షుల్ని, జంతువుల్ని చంపాడు. కొన్ని పక్షుల్ని బోనులో ఉంచాడు. అతను అడవిలో చాలా దూరం వెళ్ళాడు. అందువల్ల తన ఇంటికి చాలా దూరంలో ఉన్నాడు. రాత్రి కాగానే వర్షం కూడా పడింది. అతను ఆకలి దప్పికలతో బాధపడుతున్నాడు. అంతేకాదు, అడవిలో దారి కూడా తప్పాడు. అప్పుడు అతను ఒక చెట్టు దగ్గర గడపాలి అనుకున్నాడు రాత్రంతా. కానీ భార్యాబిడ్డలు జ్ఞాపకం వచ్చారు. ఆ చెట్టు మీద చాలా కాలం నుండి ఒక పావురం తన కుటుంబంతో నివసిస్తూ ఉంటుంది. ఆడ మగ పావురాలు ఆహారం కోసం బయటకు వెళ్ళాయి. కొంతసేపటికి మగ పావురం తిరిగి వచ్చింది. కానీ ఆడపావురం తిరిగి రాలేదు. అది వేటగాడి చేతిలో చిక్కి బోనులో బంధించబడి ఉంది. మగపావురానికి ఈ విషయం తెలియక దుఃఖించసాగింది. మగపావురం ఏడుపు బోనులో ఉన్న ఆడపావురం విన్నది. తాను అక్కడే ఉన్నట్లుగా మగపావురానికి తెలియచేసింది. అప్పుడు మగపావురం కిందకి వచ్చి ఆడపావురాన్ని చూసింది. పక్కన వేటగాడు నిద్రపోతూ కనిపించాడు. ఇప్పుడు నిన్ను విడిపిస్తాను అంది మగపావురం. దానికి ఆడపావురం, వద్దు, నీకు తెలుసు కదా, ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది. ఇది ప్రకృతి నియమం. ఇందులో వేటగాడి తప్పులేదు. అతను తన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. అతను మనకు అతిథి. అతని కోసం మన శరీరాలు ఇవ్వడం మన ధర్మం అని పలికింది. నిజమే, నాది అజ్ఞానమే. మనం అతిథికి సేవ చేయాలి, అంతేకాని మనది అంటూ ఏదీ లేదు అని చెప్పింది మగపావురం. ఆడపావురం మగపావురంతో, చూడు, వేటగాడు చలికి ఎలా వణికిపోతున్నాడో, ఎంతో బాధపడుతున్నాడు. మనం మంట వేయాలి, కాబట్టి నువ్వు వెళ్ళి ఆకుల్ని పోగు చేసి మంటను రాల్చు అని పలికింది. అప్పుడు మగపావురం కొమ్మలు తెచ్చి ఎండుటాకులు పోగు చేసి మంటను రగిల్చింది. వర్షం కూడా ఆగిపోయింది. వేటగాడు మంట వద్ద కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఆ మంటలో పడి ఆత్మహత్య చేసుకుంటాను. నా మాంసం అతనికి ఆహారం అవుతుంది అని చెప్పింది ఆడపావురం. వద్దు, నేను అతిథికి ఆహారం అవుతాను అంటూ మగపావురం అగ్నిలోకి దూకింది. అప్పుడు వేటగాడు ఆ సంభాషణంతా విని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆడపావురం తనని విడిపించమని వేటగాడిని కోరింది.
అతను ఆడపావురాన్ని విడిపించగా అది కూడా అగ్నికి ఆహుతి అయ్యింది. స్వార్థరహితమైన వాటి చర్యకు సంతోషించి స్వర్గం నుండి ఒక విమానం వచ్చి వాటిని తీసుకుని వెళ్ళింది. ఇదంతా చూసిన వేటగాడు తన పాపాలకు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. మీరు స్వర్గానికి వెళ్తున్నారు, వెళ్లే ముందు నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందో తెలియజేయండి అని కోరాడు. అప్పుడు పావురాలు వేటగాడుకి ఇలా చెప్పాయి. వేటగాడా, గౌతమి నదికి వెళ్ళి 15 రోజులు దానిలో స్నానం చెయ్యి, నీ పాపాలు తొలగిపోతాయి అని చెప్పాయి. అప్పుడు వేటగాడు ఆ పావురాల జంట చెప్పినట్లుగానే స్నానాన్ని ఆచరించి పాప విముక్తుడు అయ్యాడు. పావురాలు ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం కాబట్టి దీనినే కపోత తీర్థము అంటారు. ఇక మరొక కథ విందాం. పూర్వం అనంతుడు అనే నాగునికి మణినాగుడు అనే కొడుకు ఉన్నాడు. గరుడు పాములకు శత్రువు. మణినాగుడు ఒకసారి శివుడి గురించి తపస్సు చేసి గరుడ పక్షి నుంచి తనకు హాని కలగకుండా ఉండే వరాన్ని పొందాడు. అప్పట్నుంచి గరుడ పక్షిని చూసినా కూడా అతను భయపడలేదు. ఇది గరుడికి చాలా విచిత్రంగా తోచింది. అప్పుడు గరుడు మణినాగుని చంపలేకపోయినా అతన్ని బందీ చేసేశాడు. ఒకసారి నంది మహాశివుడితో ఇలా పలికాడు, ప్రభు, ఈ మధ్య మణినాగుడు కనిపించడం లేదు. గరుడు అతనికి ఏమీ హాని చేయలేదు కదా అని పలికాడు. దానికి శివుడు ఇలా సమాధానం చెప్పాడు, ఏం జరిగిందో ఎవరికి తెలుసు, విష్ణువుని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. అప్పుడు శివుడు చెప్పినట్లుగా నంది విష్ణువును ప్రార్థించగా విష్ణువు మణినాగుని విడిచిపెట్టమని గరుడికి తెలియచేశాడు. అప్పుడు గరుడు విష్ణువుతో ఇలా పలికాడు, ప్రభు, ఇది అన్యాయం. ఇతరులు తమ సేవకులను చాలా బాగా చూసుకుంటారు, సేవకులకు బహుమతులు కూడా ఇస్తారు. చూడండి, శివుడు నందిని పంపి తన భక్తుడైన మణినాగుని విడిపించమన్నాడు. మరి మీరు నాకు ఎప్పుడూ కూడా బహుమతులు ఇవ్వలేదు. నా అంతటా నేను సంపాదించుకున్న దానిని కూడా మీరు విడిచిపెట్టమంటున్నారు. ఇదేమైనా బాగుందా? రాక్షసులతో మీరు యుద్ధం చేసేటప్పుడు నేనే కదా మీకు వాహనంగా ఉంటున్నాను. నా పరాక్రమం చేతనే వారు ఓడిపోతున్నారు, కానీ మీరే వారిని ఓడించారు అని గర్వపడుతున్నారు అని పలికాడు గరుడు. దానికి మహావిష్ణువు ఇలా పలికారు, నిజం చెప్పావు గరుడా, నా బరువును మోసి మోసి నీవు చాలా శల్యమైపోయావు, బలహీనుడిగా కనబడుతున్నావు. నీ పరాక్రమం వల్లే నేను రాక్షసులను చంపగలుగుతున్నాను. నీవు చాలా బలవంతుడివి. నా చిటికెన వేలు యొక్క బరువును మోసి నీ బలాన్ని నిరూపించుకో అని పలికాడు విష్ణువు. తన చిటికెన వేలిని గరుడి తలపై ఉంచాడు. ఆ చిటికన వేలి బరువుకి గరుడు నేలకు ఖర్చుకుని పోయాడు. అప్పుడు గరుడు ఇలా పలికాడు, దేవా, ఆత్రత్రాయణ పరాయణ, నేను చాలా మందబుద్ధివాడిని. మీరు జగత్ ప్రభువులు, నా అజ్ఞానానికి క్షమించండి. మీ చిటికన వేలు బరువుకి నేను నేల మీద పడిపోయాను. మళ్ళీ నన్ను యథాప్రకారంగా ఉంచండి అని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు, నంది, గరుణ్ణి శివుని వద్దకు తీసుకుపో. గరుణ్ణి యథాస్థితికి తెచ్చే మార్గం శివుడే ఆలోచిస్తాడు అని పలికాడు. మణినాగుని విడిచిపెట్టి గరుడు శివుడి వద్దకు వెళ్ళాడు. గరుణ్ణి చూసిన శివుడు గౌతమి నదిలో స్నానం చేయమని సలహా ఇచ్చాడు. శివాజ్ఞ ప్రకారం గరుడు అలాగే గౌతమి నదిలో స్నానం చేసి తన సహజ స్థితిని పొందాడు. అంతేకాదు, అమిత బల సంపన్నుడు అయ్యాడు. అతడు స్నానం చేసిన తీర్థానికి గరుడ తీర్థము అనే పేరు వచ్చింది. చాలా కాలం క్రితం ఒక కరువు సంభవించింది. ప్రజలకు ఆహారం లేదు. అప్పుడు విశ్వామిత్రుడు తన శిష్యులతో గౌతమి నది తీరానికి వీచ్చేశాడు. శిష్యులందరికీ చాలా ఆకలిగా ఉంది. శిష్యుల్ని ఆహారం తీసుకురమ్మని విశ్వామిత్రుడు పంపించాడు. కానీ శిష్యులకు ఎక్కడా ఆహారం లభించలేదు.
చివరికి ఒక కుక్క మృత శరీరం కనబడింది. దానిని విశ్వామిత్రుడి వద్దకు తీసుకువచ్చారు శిష్యులు. మనకి ఇంకొక మార్గం లేదు, ఈ మాంసాన్ని శుభ్రంగా కడిగి దేవతలకు, ఋషులకు, ఇతరులకు నైవేద్యం పెట్టి తిందాము అన్నాడు విశ్వామిత్రుడు. కుక్క మాంసాన్ని నైవేద్యం పెట్టడం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. అప్పుడు ఇంద్రుడు డేగ రూపంలో ఆ మాంసం ఉన్న పాత్రను దొంగలించాడు. విశ్వామిత్రుడికి ఈ విషయం తెలిసి ఇంద్రుణ్ణి శపించాలి అనుకున్నాడు. దాంతో ఇంద్రుడు భయపడి పాత్రలోని మాంసాన్ని అమృతంగా మార్చి ఆ పాత్రను తిరిగి యథాస్థానంలో ఉంచాడు. నాకు అమృతం అక్కర్లేదు, కుక్క మాంసాన్ని తీసుకురా. ప్రపంచమంతా పస్తుల పడి ఉన్నప్పుడు నాకు అమృతం ఎందుకు? ఆహారం ఎక్కడా దొరకట్లేదు, కాబట్టి నువ్వు ఆ మాంసం తినడంలో పాపం లేదు. నేను దేవతలకు నైవేద్యం చేయడంలో కూడా తప్పు లేదు అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాంసాన్ని తినకుండా ఆపాలి అంటే వర్షాన్ని కురిపించి కరువులు లేకుండా చెయ్యాలి అని ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు. అప్పుడు విశ్వామిత్రుడు అమృతాన్ని స్వీకరించాడు. ఇది జరిగిన ప్రదేశమే విశ్వామిత్ర తీర్థం. మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వం ప్రతిష్టానపురాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి అతనికి ఒక సర్పం కనిపించింది, అంటే పాము కనిపించింది. అతను ఎవరికీ తెలియకుండా రహస్యంగా పామును పెంచాడు. పాము పెద్దది అయిన తర్వాత మనిషిలాగా మాట్లాడడం ప్రారంభించింది. కొంతకాలానికి ఆ పాము వేద శాస్త్రాలను అధ్యయనం చేసింది. యుక్త వయసు రాగానే తండ్రితో ఇలా పలికింది: తండ్రి, నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను వివాహం చేసుకుని కుమారుణ్ణి కనకపోతే నాకు నరకం తప్పదు. కాబట్టి నాకు వివాహం చెయ్యండి అని కోరింది. దానికి సూరసేనుడు ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఏ రాజకుమార్తె పాముని వివాహం చేసుకోవడానికి ఏ రాజకుమార్తె సమ్మతిస్తుంది అన్నాడు. దానికి ఆ పాము ఇలా పలికింది: అదంతా నాకు తెలియదు. నాకు వివాహం కావాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వివాహాలు అనేక రకాలు క్షత్రియ ధర్మం ప్రకారం. కాబట్టి ఒక రాజకుమార్తెను తీసుకువచ్చి నాకు వివాహం జరిపించండి అన్నాడు. అప్పుడు సూరసేనుడు తన మంత్రుల్ని పిలిచి, నా కుమారుడైన నాగేశ్వరుడికి వివాహ వయస్సు వచ్చింది. అతన్ని మహారాజుగా చేశాను. ధైర్యంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. నేను ముసలివాడినైపోతున్నాను. అతనికి వివాహం చేయడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. అప్పటికి తన కుమారుడు పాము అన్న విషయం ఎవరికీ తెలియదు. సూరసేనుడి దగ్గర ఒక వృద్ధుడైన మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి సూరసేనుడితో ఇలా పలికాడు: రాజా, విజయుడు అనే రాజు తూర్పు భాగాన్ని పాలిస్తున్నాడు. అతనికి 8 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు భోగవతి. ఆమె చాలా అందగత్తె. ఆమె నాగేశ్వరుడికి తగిన భార్య అవుతుంది అని పలికాడు. అప్పుడు సూరసేనుడు వివాహ విషయం మీద దూతను విజయుడి వద్దకు పంపాడు. విజయుడు ఈ సంబంధానికి అంగీకరించాడు. క్షత్రియులలో ఒక ఆచారం ఉంది. ప్రతి సందర్భంలోనూ వరుడు ప్రత్యక్షంగా వివాహానికి రాకపోవచ్చు. వరుడు రాలేకపోతే వధువుకు వరుడి యొక్క ఖడ్గానికి వివాహం చేస్తారు. అప్పుడు సూరసేనుడి మంత్రి విజయుడితో ఇలా పలికాడు: రాజా, మా యువరాజు నాగేశ్వరుడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వివాహానికి స్వయంగా రాలేకపోతున్నాడు. కాబట్టి అతని ఖడ్గానికి యువరాణి భోగవతికి వివాహం జరిపించండి అని అడిగాడు. అందుకు విజయుడు అంగీకరించి నాగేశ్వరుని కత్తికి తన కుమార్తెకు వివాహం జరిపించాడు.
వివాహం తర్వాత అందరూ ప్రతిష్టానపురానికి చేరుకున్నారు. వివాహం జరిగిన తర్వాత నాగేశ్వరుడి తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆమె భోగవతి వద్దకు ఒక పరిచారికను పంపి నాగేశ్వరుడు ఒక సర్పము అని చెప్పి రమ్మంది. భోగవతి యొక్క ముఖ కవలికలు ఏ విధంగా ఉన్నాయో గమనించమని చెప్పింది. మహారాణి ఆజ్ఞ ప్రకారం పరిచారిక భోగవతి వద్దకు వెళ్ళి, నీ భర్త ఒక దేవుడు, అతను సర్ప రూపంలో ఉంటాడు అని తెలియచేసింది. అప్పుడు భోగవతి చాలా ఆనందించి ఇలా పలికింది, అది నా అదృష్టం. సాధారణంగా స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటారు. నేను ఎంతో పుణ్యం చేసి ఉండాలి, నాకు ఒక దేవుడు భర్తగా లభించాడు అని పలికింది. తరువాత భోగవతి నాగేశ్వరుడి వద్దకు వచ్చింది. ఆమెను చూడగానే నాగేశ్వరుడికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. అతను గత జన్మలో శివుడి అనుచరులలో ఒక సర్పం, అతని భార్య గత జన్మలో భోగవతి అనే సర్పం. ఒకరోజు పార్వతీదేవి అన్న మాటలకు శివుడు నవ్వాడు. ఆ సమయంలో నాగేశ్వరుడు కూడా నవ్వాడు. అప్పుడు శివుడికి ఆగ్రహం కలిగి సర్పరూపం కలిగిన మానవుడిగా భూమిపైన జన్మించమని నాగేశ్వరుణ్ణి శపించాడు. చేసిన తప్పుకు నాగేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల కాళ్లపై పడి క్షమించమని ప్రార్థించగా, శాప విమోచనాన్ని తెలియచేయమని ప్రార్థించగా శివుడు ఇలా పలికాడు, గౌతమి నదిలో స్నానం చేస్తే నీకు విముక్తి కలుగుతుంది అని తెలియచేశాడు. ఈ విషయమంతా నాగేశ్వరుడికి ఇప్పుడు గుర్తుకు వచ్చింది. భోగవతికి కూడా తన గత జన్మ గుర్తుకు వచ్చింది. వారిద్దరూ వెంటనే గౌతమి నదిలో స్నానం చేశారు. వెంటనే నాగేశ్వరుడికి దివ్య రూపం వచ్చింది. సూరసేనుడి మరణానంతరం నాగేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించాడు. గౌతమి నదీ తీరంలో శివాలయాన్ని నిర్మించాడు. దీనిని నాగతీర్థము అని పిలుస్తారు. భోగవతి మరణించాక, నాగేశ్వరుడు మరణించాక వాళ్ళిద్దరూ కైలాసానికి చేరుకున్నారు. ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. దాంట్లో దేవతలు ఓడిపోయారు. వెంటనే దేవతలు పరుగు పరుగున బ్రహ్మను చేరుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలను శివుణ్ణి ప్రార్థించమని చెప్పాడు. వెంటనే దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివ, మహాదేవ, రాక్షసులను సంహరించి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు దేవతలు. అప్పుడు శివుడు రాక్షసులతో యుద్ధం చేసి వారిని పారద్రోలాడు. శ్రమ చేయడం వల్ల, అంటే కష్టపడడం వల్ల శివుడికి చెమటలు పుట్టాయి. శివుడు తిరిగిన ప్రదేశమంతా చెమట బిందువులు పడ్డాయి. వాటి నుండి మాతృకలు పుట్టాయి. అవి కూడా రాక్షసులను సంహరించాయి. మాతృకలు పాతాళంలో ఉన్న రాక్షసుల్ని సంహరిస్తున్న సమయంలో బ్రహ్మాది దేవతలు గౌతమి నది తీరంలో వేచి ఉన్నారు. ఆ ప్రదేశాన్ని ప్రతిష్టానం అని అంటారు. మాతృకులు రాక్షసుల్ని సంహరించిన తర్వాత గౌతమి నది తీర ప్రాంతంలో నివసించారు. కాబట్టి ఈ ప్రదేశానికి మాతృతీర్థం అనే పేరు వచ్చింది. బ్రహ్మకు ఒకప్పుడు 5 తలలు ఉండేవి. 5వది గాడిద తల. రాక్షసులు పాతాళానికి పారిపోతూ ఉండగా గాడిద తల రాక్షసులతో, మీరు ఎందుకు పారిపోతున్నారు? వచ్చి దేవతలతో యుద్ధం చెయ్యండి, నేను మీకు సహాయం చేస్తాను అని పలికింది. బ్రహ్మ అలా ఎందుకు అన్నాడో దేవతలకు అర్థం కాలేదు. బ్రహ్మ తమకు సహాయం చేస్తూ ఉండగా అతని 5వ తల రాక్షసులకు ఎందుకు సహాయం చేస్తుందో తెలియక కంగారు పడ్డారు. అప్పుడు దేవతలు విష్ణుదేవుడి వద్దకు వెళ్ళి బ్రహ్మ 5వ తలని ఖండించమని కోరారు. అప్పుడు విష్ణువు ఇలా సమాధానం చెప్పారు, మీరు చెప్పినట్లు నేను చేయగలను, కానీ ఒక సమస్య ఉంది. తెగిన తల నేల మీద పడితే భూమి నాశనం అవుతుంది. మీరు ఈ సమస్యని పరిష్కరించడానికి శివుణ్ణి ప్రార్థించండి అన్నాడు విష్ణువు. దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. 5వ తల ఖండించడానికి శివుడు అంగీకరించాడు. కానీ తెగిన తలని ఏం చెయ్యాలి? దాన్ని భరించడానికి
భూమి సమ్మతించలేదు, సముద్రాలు కూడా అంగీకరించలేదు. చివరకు శివుడే దాన్ని భరించాలి అనుకున్నాడు. శివుడే స్వయంగా బ్రహ్మ ఐదవతలను ఖండించాడు. ఆ ప్రదేశాన్ని రుద్రతీర్థము అంటారు. ఐదవతల ఖండించవేయడం వల్ల బ్రహ్మ చతుర్ముఖుడు అంటే 4 ముఖాలు కలవాడయ్యాడు. గౌతమి నదీ తీరంలో బ్రహ్మకు ఒక ఆలయం ఉంది. ఆ ప్రదేశాన్ని బ్రహ్మతీర్థము అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను సోమవారం రోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.